చరణ్ సువీక్షని పక్కకి నెట్టి శివని ఫినిష్ చేయాలని అనుకుంటాడు. చరణ్ తన గార్డ్స్ కి సైగ చేయడంతో వాళ్ళు శివకి గన్స్ గురిపెడతారు. ఇదే టైంలో బయట బుల్లెట్స్ సౌండ్స్ భయంకరంగా వినిపిస్తాయి. విందా ఫ్యామిలీకి చెందిన డార్క్ గార్డ్స్ వచ్చి బయటంతా క్లియర్ చేస్తుంటే శివ తనకి గన్స్ గురిపెట్టిన అందర్నీ క్లియర్ చేస్తాడు. ఈ శివ విందా ఫ్యామిలీకి చెందిన విశిష్ట అతిథి. ప్రజెంట్ విందా ఫ్యామిలీకి ఇన్ఛార్జ్గా ఉన్న అజయ్ వ్యక్తిగతంగా ఇతని కోసం బయటకొస్తున్నాడా? విందా ఫ్యామిలీ యొక్క డార్క్ గార్డ్స్ కూడా బయటకొచ్చారు అని అనుకున్నాడు చరణ్. మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన రెండవ తరం లీడర్స్లలో ఒకడైన చరణ్ మల్హోత్రాకు సహజంగానే డార్క్ గార్డ్స్ గురించి కొంత తెలుసు. ప్రతి దిగ్గజాలు కొన్ని డార్క్ డీలింగ్స్ ని డీల్ చేయటం కోసం సీక్రెట్ గార్డ్స్ కి శిక్షణ ఇస్తారు. అయితే వీళ్ళని సాగు చేయడం చాలా కష్టం. దీనికి చాలా డబ్బు అండ్ ఫైనాన్షియల్ రీసోర్సెస్ అవసరం. మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చక్రవర్తి సర్కిల్లోని 5 పెద్ద ఫ్యామిలీలలో డార్క్ హెల్త్ ఆర్గనైజేషన్ కార్డు ఉంటుంది. అండ్ కుటుంబంలో అత్యంత అధికారిక సభ్యులకు మాత్రమే వాళ్ళని శాసించే అధికారం ఉంటుంది. మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన చరణ్ కి విందా ఫ్యామిలీ డార్క్ గార్డ్స్ ని మొబిలైజ్ చేసే అధికారం లేదు. అంతేకాదు, శివ ఇంత హార్డ్ పర్సన్ అని తెలుసుంటే ముందుగానే తన అన్నయ్య విక్రాంత్ మల్హోత్రాతో మాట్లాడి మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన డార్క్ గార్డ్స్ ని తీసుకుని వచ్చేవాడు. అతను శివని గెలవలేకపోయినా ఇలా చిత్తుగా ఓడిపోయేవాడు మాత్రం కాదు. చరణ్ మనసులో దీర్ఘంగా నిట్టూర్చాడు. అతని ముఖం చేదు తిన్నట్లు మారిపోయింది. తను శివని తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశాను అని పదే పదే అనుకుంటున్నాడు. మిస్టర్ శివ, నెక్స్ట్ వీళ్ళని ఎలా డీల్ చేయాలి అని అడిగాడు డార్క్ గార్డ్స్ లీడర్. ఇదిగో మిస్టర్ శివ, మీరు మిస్టర్ అజయ్ విందా ఫ్రెండ్సా అని ముఖం నిండుగా చిరునవ్వుతో అన్న చరణ్, మీరు అండ్ మిస్టర్ అజయ్ ఫ్రెండ్స్ అయితే మీరు నాకు ముందే చెప్పాల్సింది. నేను అసలు మీతో పోరాడే ధైర్యం చేసేవాడినే కాదు. నేను మిస్టర్ అజయ్తో కలిసి డిన్నర్ చేశాను అండ్ మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. మిస్టర్, మీరెవరో తెలియక పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. నేను మీకు అపాలజీ చెప్పి నా తప్పు సరిదిద్దుకుంటాను అని అన్నాడు. మాట్లాడుతున్నంతసేపు అతని ముఖంపై చిరునవ్వు చెరగలేదు. సిగ్గు లేకుండా దయ కోసం వేడుకుంటూ అడుగుతున్నాడు చరణ్. అతని ఒపీనియన్ ప్రకారం శివకి విందా ఫ్యామిలీ ఇన్ఛార్జ్ అయిన అజయ్తో చాలా డీప్ రిలేషన్ ఉంది. కాబట్టి అతని కోసం విందా ఫ్యామిలీ ఎలైట్ డార్క్ గార్డ్స్ వచ్చారు. నిజానికి అజయ్కి చరణ్కి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వాళ్ళొక సెలబ్రిటీ విందులో ఒకే టేబుల్ పై కూర్చుని డిన్నర్ చేశారు. అది కూడా అజయ్కి ఉన్నత స్థానం లేనప్పుడు ఇది జరిగింది. అప్పుడు అజయ్ తన పేరెంట్స్ తో కలిసి ఇలాంటి పార్టీస్ కి అటెండ్ అయ్యేవాడు. అంతేకాదు, ముఖ్యంగా ఈ చక్రవర్తి సర్కిల్లో అజయ్ యొక్క పొజిషన్ సడన్ గా పెరిగింది. అతను చాలా గొప్ప అదృష్టాన్ని పొందాడు. అండ్ విందా ఫ్యామిలీకి చెందిన సీక్రెట్ ఎల్డర్ అతనిని ప్రశంసించి ఇంత గొప్ప పొజిషన్ ని ఇచ్చాడని అందరికీ తెలుసు. శివ పెదవులపై కూల్ స్మైల్తో చరణ్ వైపు చూస్తూ డార్క్ గార్డ్స్ లీడర్తో, ముందు వాళ్ళ కాళ్ళు విరిచే, తర్వాత వాళ్ళని బయటికి తీసుకెళ్ళు అని అన్నాడు. నో మిస్టర్ శివ, మమ్మల్ని చెయ్యొద్దు అని భయంగా అన్నాడు చరణ్. శివ తమకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వడని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. అతనెందుకు అందర్నీ చంపాలనుకుంటున్నాడనేది చరణ్ ఎక్స్పెక్ట్ చేయనిది. నేను 7 స్టార్ గ్రూప్స్ కి ప్రిన్స్ ని, నన్ను కదిలించే ధైర్యం చేయొద్దు. మా నాన్న ఇక్కడికొస్తే ఖచ్చితంగా మీపై రివెంజ్ తీర్చుకుంటాడు అని భయంతో వెర్రిగా ఏడుస్తూ అన్నాడు హేమంత్. నేను మీకు డబ్బిస్తాను, 7 స్టార్ గ్రూప్ లో షేర్ ఇస్తాను, ఏది కావాలంటే అది ఇస్తాను, మీకెంత లాభాలు కావాలన్నా అది నేను ఇవ్వగలను. నన్ను చంపొద్దు. నా కాళ్ళు విరిగితే నేను జీవితాంతం వీల్ చైర్లో ఉండాల్సి వస్తుంది. దానివల్ల మీకు వచ్చేదేముంది? ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు హేమంత్. 7 స్టార్ గ్రూప్స్ లో ఒక గొప్ప పొజిషన్లో ఉన్న అతనికి తన కాళ్లను కోల్పోతే ఆ ఇంపాక్ట్ అతని పొజిషన్ పై పడుతుంది. అంతేకాదు, అతను తన ఎబిలిటీని కోల్పోవడమే కాకుండా ఆ హింస, ఆ నొప్పి భరించడం కన్నా చచ్చిపోవటమే మేలని అతని ఒపీనియన్. బ్లాక్ కలర్ లో ఉన్న 7-8 మంది డార్క్ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళల్లో 3 నేరుగా హేమంత్ ని, చరణ్ ని, మోహిత్ ని పట్టుకున్నారు. మిగిలిన వాళ్ళు
తమ చేతులు పైకెత్తి హేమంత్ మోకాళ్లపై పిడికిల్తో పంచిచ్చారు. ఈ డార్క్ గార్డ్స్ పిడికిలి పెద్ద సుత్తి కంటే బలంగా ఉంటుంది. వారు 100 కిలోల పవర్ని, కాంక్రీట్ గోడల్ని కూడా కొట్టగలరు. కాబట్టి 3 3 పంచ్లతో హేమంత్ హిస్టారికల్ గా అరుస్తూ స్పాట్లోనే స్పృహ కోల్పోయాడు. అతని మోకాల్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఒక కాలు పూర్తిగా స్క్రాప్ అయింది. అతనిక జీవితాంతం వికలాంగుడే. ఓ గాడ్, ఏంటిది? హౌ డేర్ యూ అని ఒకేసారి అరిచారు చరణ్, మోహిత్లు. వాళ్ళ మొహాలు తెల్లగా మారిపోయాయి. వాళ్ళ నుదుటిన చెమట చుక్కలు బయటకొచ్చాయి. ముగ్గురు గజగజగజ వణుకుతూ శివవైపు భయంగా చూస్తూ ఉన్నారు. వాళ్ళ మోకాళ్ల నుండి రక్తం కారుతుంది. ఇంత భయంకరమైన హింస, ఎముకలు విరిగిన నొప్పిని తలుచుకుంటేనే వాళ్ళు అక్కడికక్కడే కుప్పకూలిపోయేలా ఉన్నారు. శివ చాలా క్రూయల్ పర్సన్ అని వాళ్ళకి అర్థమైంది. మిస్టర్ శివ, మా అన్నయ్య విక్రాంత్ మల్హోత్రా ఇప్పటికే దారిలో ఉన్నాడు. ఆయన వస్తే ఇక్కడ సిచ్యువేషన్ తారుమారవుతుంది. అతను నీ దారిలోనే ఉన్నాడు. అతనొస్తే నీకు ముగింపు అతనే ఇస్తాడు అని అన్నాడు. ఈ విషయంలో తన అన్నయ్య వస్తే సిచ్యువేషన్ నార్మల్ అవుతుందని అనుకున్నాడు చరణ్. కానీ శివ ప్రవర్తన ఎప్పట్లానే ఉంది. అదే సమయంలో చరణ్ మొబైల్ రింగ్ అయింది. డార్క్ గార్డ్ మొబైల్ ని పట్టుకుని శివ వైపు చూస్తూ, విక్రాంత్ మల్హోత్రా ఫ్యామిలీ యజమాని అని రెస్పెక్ట్ఫుల్ గా చెప్పాడు. ఫోన్ కనెక్ట్ చే అని తేలిగ్గా అన్నాడు శివ. అతను మల్హోత్రా ఫ్యామిలీ ఏం షో చేస్తున్నారో చూడాలి అనుకున్నాడు. ఆ వ్యక్తి మొబైల్ ఆన్ చేసి శివ ముందు ఉంచాడు. చరణ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? నేను దగ్గరకొచ్చాను. 7 స్టార్ చైర్మన్ గోవర్ధన్ కొడుకు పరిస్థితి ఏంటి అని ఫోన్లో ఓ మిడిల్ ఏజ్ పర్సన్ యొక్క స్థిరమైన వాయిస్ వినిపించింది. అన్నయ్య, మీరు త్వరగా వచ్చి నాకు హెల్ప్ చేయండి. ఇది నార్మల్ విషయం కాదు, చాలా పెద్ద డీల్ అని విక్రాంత్ వాయిస్ వినగానే ఉద్వేగానికి లోనైన చరణ్ అరవడం స్టార్ట్ చేశాడు. అన్నయ్య, మన ఫ్యామిలీలోని ఎక్స్పర్ట్స్ ని, డార్క్ గార్డ్స్ ని వెంటనే ఇక్కడికి పిలిపించు, లేదంటే మనం సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయలేం అని పెద్దగా అరిచాడు చరణ్. ఇంతలో అతని ముఖంపై కొట్టాడు ఒక బ్లాక్ గార్డ్ లీడర్. తక్షణమే అతని 2 పళ్ళు ఊడి అతని నోటి నుంచి రక్తం కారింది. మళ్ళీ అరిస్తే నిన్నిప్పుడే చంపేస్తాను అని డార్క్ గార్డ్ కోపంగా అరిచాడు. అతని ముఖం సిగ్గుతో, కోపంతో కుచించుకుపోయింది. అతను తల వంచుకొని మాట్లాడకుండా ఉండిపోయాడు. హలో హలో చరణ్, ఉన్నావా నువ్వు అని అవతల ఫోన్లో ఉన్న విక్రాంత్ వాయిస్ గంభీరంగా మారింది. హలో, ఎవరో శివ అంట కదా నువ్వు? 7 స్టార్ ప్రిన్స్ హేమంత్ ని టచ్ చేశావా? నువ్వెవరో నాకు తెలియదు, కానీ నేను నీకో సలహా ఇస్తున్నాను. ఇది మల్హోత్రా ఫ్యామిలీ ఏరియా. నా ఏరియాకొచ్చి నా ఫ్యామిలీతో పోరాడితే నీకు చాలా ఘోరమైన ఎండ్ ఉంటుంది. చరణ్, భయపడకు. ఈరోజు అతను నిన్నేం చేసినా అందుకు 10 రెట్లు నేను అతనికి తిరిగిస్తాను. నేను వెంటనే మన వాళ్ళని తీసుకొని వస్తున్నాను అని కోపంగా అన్నాడు విక్రాంత్. 10 రెట్లు ఎక్కువ అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు శివ. అన్నయ్య, నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చరణ్ మాట పూర్తవ్వకముందే శివ ఫోన్ కట్ చేసి ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాక్ గార్డ్ వైపు చూసి మొబైల్ ఇచ్చి అతను మెల్లగా అక్కడి నుంచి ముందుకు అడుగులు వేశాడు. చాలా మంది డార్క్ గార్డ్స్ చరణ్ని, అతని గ్యాంగ్ ని పట్టుకుని శివని ఫాలో అయ్యారు. తన వైపే ఆందోళనగా చూస్తున్న సురభితో, సురభి, ఇక్కడ ఇబ్బందిగా ఉంది. మన లంచ్కి ఆటంకం కలిగింది. నెక్స్ట్ టైం మనకి మళ్ళీ అవకాశం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనం మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈరోజైతే నువ్వు చాలా అలసిపోయావు, కాబట్టి నువ్విక ఇక్కడి నుంచి వెళ్ళి రెస్ట్ తీసుకో, సరేనా అని అన్నాడు శివ. సురభి జరిగిన సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తూ ఉంది. తనకి ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. సువీక్ష ఎప్పుడూ శివని ఫాలో అవుతూ ఉంటోంది. ఆమె అతన్ని మోహింపజేయాలని చూస్తుంది. బట్ శివ ఆమె పట్ల అట్రాక్ట్ అవ్వట్లేదు. అతనికసలు ఆమెపై ఇంట్రెస్ట్ కూడా లేదని క్లియర్ అయింది. ఆమె ఇప్పుడు శివని నమ్ముతుంది. మిగిలిన విషయాలను అస్సలు పట్టించుకోదు. వాళ్ళంతా శివదారిలోకొచ్చే బదులు శివనే స్వయంగా వాళ్ళని డీల్ చేయటం మంచిది. ఒక భర్త చేసే పనులను ఒక భార్య అర్థం చేసుకోకపోతే, హెల్ప్ చేయలేకపోతే ఆమె అడగటానికి ఎలాంటి అర్హత లేదు. ప్రజెంట్ సురభి
అతను రైట్ అని నమ్ముతుంది. అందుకే సురభి చిరునవ్వుతో శివని సైడ్ హగ్ చేసుకుని శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నది. శివ నవ్వుతూ వరి అవ్వకు, ఇది కేవలం చిన్న ఇన్సిడెంట్ మాత్రమే అని అన్నాడు. తర్వాత శివ విందా ఫ్యామిలీకి చెందిన డార్క్ గార్డ్స్ వైపు చూసి సురభిని స్టార్ సిటీ హోటల్కి పంపించమని ఆర్డర్ వేసి తన 2 చేతులు వెనక పెట్టుకుని మెల్లగా హోటల్ నుంచి బయటకు నడిచాడు. సువీక్ష శివకి చాలా దగ్గరగా ఫాలో అవుతూ ఉంది. ఆమె శివ యొక్క హెపిడియన్స్ ని కోల్పోవడాన్ని ఇష్టపడలేదు. ఒక్క నిమిషం ఆగండి, అంత కంగారు పడకండి. విక్రాంత్ మల్హోత్రాని వెతకడానికి వెళ్ళండి. ఆల్రెడీ నేను మా నాయక్ ఫ్యామిలీ ఎలైట్ గార్డ్స్ రావాలని మా నాన్న చీఫ్ మేనేజర్కి చెప్పాను అని అన్నది సువీక్ష. శివ యొక్క ఎక్స్ప్రెషన్ భావరహితంగా ఉంది. దారికి అంతరాయం కలిగించింది మిస్ సువీక్ష. ఆమెను పట్టించుకోకుండా ముందిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అన్నాడు శివ. సువీక్ష పెదవులు కొరికి కొంచెం నిరుత్సాహపడింది. శివకి తన పట్ల మంచి ఫీలింగ్ కలిగించడానికి, శివకి హెల్ప్ చేయడానికి ఆమె ప్రెజెంట్ సిచ్యువేషన్ ని యూజ్ చేసుకోవాలని అనుకుంది. అయితే శివ ఆమె హెల్ప్ అస్సలు తీసుకోవాలనుకోవట్లేదని క్లియర్ అయింది. ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితులున్నా శివకి వాటిని ఎదుర్కోవటానికి కావలసిన స్ట్రెంగ్త్ ఉంది. సువీక్ష దాని గురించి ఆలోచించినప్పుడు ఆమె కాస్త డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే ఆమె దృష్టిలో సురభి మాత్రమే కాకుండా శివ తన వైపు కూడా చూసేలా చేయాలనుకుంది. కాని ఆమె ఇది ఊహించలేదు. నేను నీకు హెల్ప్ చేయడానికి ఎదురుచూస్తున్నాను శివ. ఎందుకు నువ్వు నన్ను తరిమేస్తున్నావు? మా నాన్నగారి సెక్యూరిటీ గార్డ్స్ అంతా ఇక్కడికొస్తున్నారు. వాళ్ళందరి ముందు నేను పరువు పోగొట్టుకోవాలని అనుకుంటున్నావా అని అడిగింది సువీక్ష. నువ్వు ఫాలో అవ్వటానికి ఇష్టపడుతున్నావు, ఫాలో అవ్వు. బట్ నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకు. నేను సరైన సమయంలో ఖచ్చితంగా నాయక్ ఫ్యామిలీతో మాట్లాడతాను అని అన్నాడు శివ. యూ అని పెదవులు కొరుకుతూ శివ వైపు ఘాటుగా చూసింది సువీక్ష. తనకి బాంబేలో చాలా రెస్పెక్ట్ ఉంది అండ్ ఆమె రాజవంశానికి చెందిన యువరాణి యొక్క పొజిషన్లో ఉంది. కానీ శివ ఎప్పటికీ ఆమెని ఇష్టపడడు. ప్రజెంట్ తను శివని ఫాలో అవ్వటం, అతనికి సపోర్ట్ ఇవ్వటం సమంజసం కాదు. ఆమె కాసేపు మౌనం తర్వాత మళ్ళీ శివని ఫాలో అయింది. వీరికి అడ్డంగా చాలా దూరం అతని వెంట నడిచింది. అక్కడ వీధంతా చాలాసేపటి క్రితమే చరణ్ మనుషులతో క్లియర్ చేయబడింది. అయితే అక్కడ రోడ్డు పక్కనే ఉన్న బాడీగార్డ్స్ గుంపు సూట్లలో ఉన్నారు. వాళ్ళంతా రక్తంలో తడిచిపోయి ఇబ్బందిగా ఉన్నారు. ఇంతకుముందు విందా ఫ్యామిలీ డార్క్ గార్డ్స్ చేతిలో తన్నులు తిన్నది వీళ్లే. వీళ్ళంతా మోహిత్ చేతిలో ఉన్న ఎలైట్ హిట్లర్లు. వీళ్ళు చాలా క్రూయల్ పర్సన్స్. వాళ్ళంతా శివని భయంగా చూస్తూ ఉన్నారు. శివ ఆ చీమల ఉనికిని పట్టించుకోకుండా అడ్డదారిలో నడుస్తూనే ఉన్నాడు. సిచ్యువేషన్ ఏ పొజిషన్కి చేరబోతోంది? విక్రాంత్తో తలబడబోతున్న శివ మల్హోత్రా ఫ్యామిలీని క్లియర్ చేస్తాడా? 7 స్టార్ గ్రూప్స్ చైర్మన్ గోవర్ధన్ ఎలాంటి సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తాడు? సువీక్ష ఎందుకు శివ వెంటే ఉండాలని కోరుకుంటుంది? ఆమె తండ్రి పంపించే గార్డ్స్ శివకి యూజ్ అవుతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.